బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో ప్రధాని మోడీ చరిస్మా ఏమాత్రం తగ్గలేదు. తమ రికార్డును తామే బ్రేక్ చేసుకున్నారు కమలం శ్రేణులు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో టపాసు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. దేశంలో మోడీ జైత్ర యాత్రను ఏ పార్టీ ఆపలేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని ఈ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో టపాసులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. ఇక ఇదే అంశం మరింత సమాచారం బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ అమ్మా. బీజేపీ ఆఫీస్ వద్ద గుజరాత్ విజయోత్సవ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఈ సంబరాల్లో బీజేపీ నాయకులు అంటే మిగతా వాళ్ళంతా పాదయాత్ర ఉన్న నేపథ్యంలో స్వల్పంగానే పాల్గొన్నప్పటికీ అత్యంత ఘనంగా నిర్వహించారు. డప్పులతోటి టపాకాయలు కాలుస్తూ తమ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒక అపశృతి జరిగింది. ఈ బీజేపీ నాయకులు టపాసు కాల్చిన నేపథ్యంలో ఒక నిప్పురవ ఎగిరి అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి డస్ట్ దోపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిరిపడ్డాయి. కొద్దిసేపు దీంతో కొంచెం ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇది ఒకటి మినహా మిగతా అంతా కూడా బాగా జరిగింది. బీజేపీ నాయకులు ఈసారి అంటే గుజరాత్ విజయం రానున్న తెలంగాణ ఎన్నికలకు కూడా వర్తిస్తుంది. ఇదే తరహాలో తెలంగాణలోనూ బీజేపీ స్వీప్ చేస్తుంది. అగ్లీ బార్ తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. మొత్తంగా చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి సంబరాలు అయితే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో హోరెత్తించాయని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.